కుటుంబం మొత్తాన్ని చూసినప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్న వాళ్ళలో ఆడపిల్లలు ముఖ్యంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆడపిల్లల ఆరోగ్యాన్ని కాపాడటం చాలా ముఖ్యం. ముఖ్యంగా వీళ్ళకి పోషకాహారం ఇవ్వటం అనేది చాలా అవసరం. లేకపోతే భవిష్యత్ కాలంలో అనేక సమస్యలు, ఆస్టియోపోరోసిస్ దగ్గర నుంచి మొదలుపెట్టి హార్మోన్ల సమస్యల వరకు అనేక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే: ఆడపిల్లల ఆరోగ్యాన్ని చక్కటి పోషకాహారంతో ఎలా కాపాడాలి, ఇది మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది: ఆడపిల్లల ఆరోగ్యం, అలాగే పోషకాహార ప్రాధాన్యత. చూడండి, ఆరోగ్యమే ఆనందం, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్తారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఇది అక్షర సత్యం. ఇలాంటి ఈ జాగ్రత్తలు తీసుకుంటే అది వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి ఆడపిల్లల ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం అవసరం. ఆడపిల్లలకి ఇచ్చేటటువంటి ఆహారంలో పోషకాహారాలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. పరిశోధనల ప్రకారంగా ఈ ఆడపిల్లల్లో ఎనీమియా అంటే రక్తహీనత, అలాగే కాల్షియం లోపం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే యంగ్ ఏజ్లో అంటే యుక్త వయస్సులో ఈ హార్మోన్ల మార్పుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. ఆయుర్వేదం కూడా ఇదే చెప్తుంది. అంటే ఆయుర్వేదం ప్రకారంగా ఆడపిల్లలకి పోషకాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. ఆహార విహార ఔషధైహి అని త్రివిధ వ్యూహాలలో ఈ ఆహారాన్ని ముందు పెట్టింది ఆయుర్వేదం. దీనివల్ల వాళ్ళ శారీరక ఆరోగ్యం, మానసిక అభివృద్ధి కూడా చక్కగా జరుగుతాయి. అలాగే ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. ఆహారం ద్వారా వాళ్ళ రోగనిరోధక శక్తి పెంచడం అవసరం. లేకపోతే వాళ్ళకి అనేక సమస్యలు వచ్చి ఆ సమస్యలతో వాళ్ళ జీవితాంతం పోరాడే రిస్క్ ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఆడపిల్లలకి ఐరన్ ఎక్కువ ఉండేటువంటి ఆహార పదార్థాలు ఇవ్వాలి. అలాగే గుమ్మడి గింజలు, కొమ్ము శనగలు, ఒకవేళ మాంసాహారాలు అయితే చికెను, చేపలు, ఇలాంటివి ఇస్తూ ఉండాలి. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విషయాల్ని మరింత వివరంగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాల్సింది ఐరన్ ఎక్కువ ఉండేటటువంటి ఆహారం గురించి. నెలసరి కారణంగా వీళ్ళు చాలా బ్లడ్ కోల్పోతూ ఉంటారు. ఇలా కోల్పోయినటువంటి ఈ రక్తం తిరిగి సరఫరా అవ్వాలి, తిరిగి ప్రొడ్యూస్ అవ్వాలి. ఆ ఉత్పత్తికి సరిపడా ఐరన్ ఎక్కువ ఉండేటువంటి ఆహార పదార్థాలని వాళ్ళకి అందిస్తూ ఉండాలి. రోజు కొన్ని గుమ్మడి గింజలు వాళ్ళకి ఇస్తూ ఉంటే రక్తహీనత సమస్య బారిన పడకుండా ఉంటారు. అలాగే కొమ్ము శనగలు, వీటిని నానబెట్టి ఉడకబెట్టి కాస్త నూనె లేకపోతే నెయ్యి పోపు పెట్టి కాస్త వేయించి పిల్లలకి ఇస్తూ ఉండాలి. ఆడపిల్లలకి ఇది కూడా రక్తహీనత సమస్యని తగ్గిస్తుంది. వారానికి 2 సార్లు ఒకవేళ మీరు మాంసాహారాలు అయితే చికెన్ ఇస్తూ ఉండాలి. అలాగే చేపలు అయితే ఇంకా మంచిది, ఖచ్చితంగా తినేలాగా చూడండి. ఇంకా బెల్లంతో చేసినటువంటి స్వీట్లు, అలాగే నల్ల నువ్వులు, బెల్లం, దీని తాలూకు మిశ్రమాన్ని ఒక లడ్డూలాగా ఇవ్వటం, ఇలాంటివి చేస్తుంటే ప్రతిరోజు వాళ్ళకి ఇస్తూ ఉంటే ఐరన్ లోపం బారిన పడకుండా ఉంటారు. అలాగే ఐరన్ లోపం వల్ల రక్తహీనత, నీరసం, అలసట ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి వీళ్ళకి. పరిశోధనల ప్రకారంగా ఐరన్ లోపం వల్ల ఆడపిల్లల్లో ఏకాగ్రత కూడా తగ్గుతుంది. అంటే స్టడీస్లో కూడా వెనకబడతారు. అలాగే ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. సరే, అసలైన విషయం తెలుసుకుందాం. పోషకాహారం ప్రాముఖ్యత ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఆకుకూరలు, కందిపప్పు, పెసరపప్పు, ఉడకబెట్టిన కోడిగుడ్డు, ఇలాంటి ఆహారంలో అనేక పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ ఈ ఆహారంలో భాగం చేయాలి. జామ, పుచ్చకాయ, అరటిపండు రోజు ఏదో ఒకటి వీళ్ళకి ఇస్తూ ఉంటే చాలా మంచిది. ఇలా చిన్నప్పటి నుంచి ఆ బాలికల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి సమస్యలు రాకుండా ఉంటాయి, అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. అన్నిటికీ మించి అతి ముఖ్యమైనది ఏంటంటే ఆకుకూరలు, అలాగే పప్పులు, ఇంకా పండ్లు, కోడిగుడ్లు, ఇవన్నీ ఇస్తూ ఉండటం వల్ల వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆడపిల్లల శారీరక ఆరోగ్యానికి, మానసిక అభివృద్ధికి చాలా దోహదపడతాయి. పరిశోధనల ప్రకారంగా ఈ పోషకాహారం అనేది ఆడపిల్లల్లో ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను కూడా ఇది కాపాడుతుంది. అసలు ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. చిన్ననాటి నుంచే ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవటం చాలా అవసరం. అంటే చిన్నప్పటి నుంచే బాలికల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవటం వల్ల భవిష్యత్తులో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, అలాగే ఎక్సర్సైజ్ని అర్ధశక్తిగా చేస్తూ ఉండటం, అలాగే తగినంత నిద్ర, ఇవి ఆడపిల్లల ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే మానసిక ఆరోగ్యం పైన కూడా ఇవి ప్రధానంగా శ్రద్ధ చూపుతూ ఉంటాయి. కాబట్టి శ్రద్ధ పెడుతుంటాయి. కాబట్టి వీటిపైన మనం శ్రద్ధ పెట్టాలి.
పరిశోధన ప్రకారంగా చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని పాటించడం వల్ల ఆడపిల్లల్లో గుండె జబ్బులు, డయాబెటీస్, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చేటటువంటి రిస్క్ తగ్గుతుంది. అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆడపిల్లల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి కృషి చేయాలి. వాళ్ళకి పోషకాహారాన్ని అందించడం చాలా అవసరం. అలాగే ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని అలవాటు చేయడం కూడా చాలా ముఖ్యం. దీని ద్వారా వాళ్ళ భవిష్యత్తుని మనం ఆరోగ్యంగా తీర్చిదిద్దొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? ఉంటే మీరు వాళ్ళకి ఎలాంటి ఆహారాన్ని ఇస్తున్నారు? మీరు మంచి ఆహారాన్ని ఇవ్వటం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం ఎలా మెరుగుపడింది? ఇలాంటి మీ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు అది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.